విజయవాడ మొగల్రాజుపురం సూర్యారావుపేటలో ఆధునిక వైద్య సౌకర్యాలతో రూపొందిన శ్రీరామ్ హాస్పిటల్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం వైద్య విభాగాలను సందర్శించి సిబ్బందిని అభినందించారు. విజయవాడ నగరంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే సంస్థలు మరింత అవసరం. శ్రీరామ్ హాస్పిటల్స్ ప్రారంభం ఆ దిశగా మంచి అడుగులు వేసి అందరి విశ్వాసాన్ని గెలుచుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులు తలసాని కవిత, డాక్టర్ లలిత కుమార్ అన్నారు. కవిత, ఫస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు రిసీవ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఇన్ లాప్రోస్కోపీ. అప్పటి నుంచి మోర్ దాన్ 3000 లాప్రోస్కోపిక్ సర్జరీస్, హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ అని ఇంకా స్పెషలైజ్ సర్జరీస్ కూడా చేస్తాం. తర్వాత 2014 లో ఐవీఎఫ్ స్టార్ట్ చేసాం, టెస్ట్ ట్యూబ్ బేబీ శ్రీరామ్ ఐవీఎఫ్. మోర్ దాన్ 1000 కపుల్స్ కి చేసుంటాము. వి హ్యావ్ దట్ స్పెషల్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ ఆధార్ కార్డ్ తో ట్యాగ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే మామూలుగా హ్యూమన్ ఎర్రర్ కూడా లేకుండా ఎగ్జాక్ట్ గా 1000% బయలాజికల్ గా వాళ్ళ బేబీ అవ్వడానికి. సో ఇదంతా మనం చేసే ఎక్స్ట్రా ప్రికాషన్స్. సక్సెస్ రేట్స్ కూడా చాలా హై ఐవీఎఫ్ లో, బికాస్ ఎగ్జాక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది. ఫెసిలిటీస్ బట్టే మనకి తెలుస్తుంది. సక్సెస్ రేట్ ఇన్ ఐవీఎఫ్ ఇప్పుడు చేసేదంతా బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్స్, అంటే డే 5 ఎంబ్రియోనే. ఇదివరకు లాగా డే 3 చేయట్లా. ఇప్పుడు 65 to 70% ఇస్ సక్సెస్ రేట్. 65 to 70 చేంజెస్ అగైన్. ఏజ్ ఆఫ్ ద మదర్ ఎక్కువ అయితే కొద్దిగా తగ్గుతాం, సక్సెస్ రేట్ అట్లా ఉంది. ఐవి హాస్పిటల్ 1991 లో స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ గైనకాలజిస్ట్ గా వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్. అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉంది. ఐవీఎఫ్ చాలా ఉన్నాయండి అరౌండ్. నేను స్టార్ట్ చేసి ఐవీఎఫ్ 10 years అయింది, 2014. అన్ని ఉంటాయండి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ హెల్త్ కేర్, పీడియాట్రిక్ ఉంది, తర్వాత అడాలసెంట్ హెల్త్ కేర్ ఉంది, తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీస్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, మెనోపాజ్, క్యాన్సర్ డిటెక్షన్ అన్ని ఉన్నాయి. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, ఐవీఎఫ్, ఎవ్రీథింగ్. ఆల్ విమెన్ కేర్, గైనకలాజికల్ కేర్ అండ్ పీడియాట్రిక్ కేర్ అండర్ వన్ రూఫ్ విత్ ఎక్స్క్లూజివ్ ఎమ్యూనిటీస్. 50. నా శ్రీరామ్ హాస్పిటల్ డాక్టర్ లలిత కుమారి గారు చెల్సాని, నా పేరు డాక్టర్ కవిత చెల్సాని, పీడియాట్రిషియన్ డాక్టర్ రాధిక. శ్రీరామ్ హాస్పిటల్స్ మన శ్రీరామ్ గారు, లలిత్ గారు, కవిత గారు, రాధిక్ గారు అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యుల్లాగా టీం శ్రీరామ్ హాస్పిటల్స్ గైనిక్ లో కూడా అన్ని విభాగాల్లో కూడా అనుభవకులు, దశాబ్దాల తరబడి విజయవాడ ఈ వృత్తిలో మంచి పేరు సంపాదించుకొని ఇవాళ ఆధునిక అన్ని వసతులతో కూడిన ఒక మంచి హాస్పిటల్ని విజయవాడ నగర ప్రజలకి, చుట్టుపక్కల, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ సర్వీస్ అన్ని కూడా అందరికి కూడా పరిచయం ఉన్న కుటుంబాలు, స్నేహితంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, అందరితో అనుబంధం ఉన్నవాళ్ళు. ఈరోజు మన కేంద్ర మంత్రి కంసాన్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా విద్యారామన్ రావు, బొండవమ్మ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. చక్కగా రోగులకి అందుబాటులో ఉండే విధంగా ఆధునిక వసతులతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఒక చక్కటి హాస్పిటల్ నిర్మాణం చేసిన ఈ టీం శ్రీరామ్ హాస్పిటల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.